సో హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ సాయి కుమార్. సో చాలా మందికి ఉండే బిగ్గెస్ట్ డౌట్ ఏంటంటే సమ్మర్లో వర్కౌట్ చేయొచ్చా లేదా, సమ్మర్లో జిమ్కి వెళ్ళొచ్చా లేదా, అండ్ సమ్మర్లో హై ఇంటెన్సిటీ వర్కౌట్ చేయొచ్చా లేదా. చాలా మందికి ఉండే మిస్కన్సెప్షన్ ఏంటంటే అరే నువ్వు బల్కింగ్ చేస్తే వింటర్లో మాత్రమే చేయి, వింటర్లో మంచి సైజ్ వస్తావు, అండ్ నువ్వు కటింగ్ చేయాలనుకుంటే సమ్మర్లో మాత్రమే చేయి, సమ్మర్లో మంచి కటింగ్ వస్తానంటారు. బట్ దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ మిత్. నువ్వు ఏ సీజన్లో అయినా సరే నువ్వు కటింగ్ చేయొచ్చు, బల్కింగ్ చేయొచ్చు. అది ఎట్లా అని నేను చెప్తా. అండ్ వింటర్, సమ్మర్, రైనీ సీజన్, ఏ సీజన్లో అయినా సరే నువ్వు హై ఇంటెన్సిటీ వర్కౌట్ కూడా చేయొచ్చు. బట్ సమ్మర్లో చేసినప్పుడు ఒక 10 స్టెప్స్ నువ్వు ఫాలో అయితే ఇట్ విల్ బి గుడ్. ఈ 10 స్టెప్స్ ఫాలో అయితే కాదు, ఖచ్చితంగా ఈ 10 స్టెప్ ఫాలో అవ్వాలి. నువ్వు సమ్మర్లో జిమ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఈ 10 స్టెప్స్ నువ్వు ఫాలో అవ్వాలి. ఆ 10 స్టెప్స్ ఏంటో నేను చెప్తాను, 1 by 1 నేను చెప్తాను. లెట్స్ గో. ఫస్ట్ పాయింట్ వచ్చేసి వైండ్ అప్. అంటే ఏంటంటే నువ్వు వర్కౌట్ స్టార్ట్ చేసినప్పుడు నీకు ఎప్పుడు స్టాప్ చేయాలో నీకు తెలియాలి. బికాస్ ఈ సమ్మర్లో మన లోకల్ జిమ్స్లో కానీ మీరు వెళ్ళే జిమ్స్లో కానీ చాలా హ్యూమిడ్ క్లైమేట్ ఉంటుంది. సో ఆ టైంలో మీకు ఏంటంటే మీరు చాలా తొందరగా ఎగ్జాస్ట్ అవుతారనమాట. సో అలా ఎగ్జాస్ట్ అవ్వకుండా ఎంతవరకు వర్కౌట్ చేయాలో అంతవరకే మీరు చేయాలి. మీరు ఎప్పుడు స్టాప్ చేయాలో అది మీకు తెలియాలి. ఓకే, సో దీనివల్ల ఏంటంటే మీరు ఎనర్జీ లేకపోయినా మీరు వర్కౌట్ చేస్తూ ఉన్నారంటే దానివల్ల మీకు ఎండ్యూరెన్స్ మొత్తం తగ్గిపోతుంది, మీ స్ట్రెంత్ మొత్తం తగ్గిపోతుంది. సో ఇప్పుడు వర్కౌట్ని వైండ్ అప్ చేయాలో మీకు తెలియాలి. దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ వన్ వచ్చేసి అవాయిడ్ హాటెస్ట్ పార్ట్ ఇన్ డే. నీ డేలో ఎప్పుడైతే హాటెస్ట్ పార్ట్ ఉంటుందో ఆ పార్ట్లో మాత్రం వర్కౌట్ చేయకు. లైక్ ఇఫ్ యు ఆర్ మార్నింగ్ పర్సన్ అనుకో, నువ్వు బిఫోర్ 10 చేయి. ఈవినింగ్ పర్సన్ అనుకో, ఆఫ్టర్ 4 చేయి. బట్ ఇన్ బిట్వీన్ 10 to 4 మధ్యలో ఎట్లా అంటే మనకి హీట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. దీనివల్ల మనం స్ట్రెంత్, ఎండ్యూరెన్స్ చాలా లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దానివల్ల ఏం చేస్తారంటే బిఫోర్ 10 చేయండి, లేదా ఈవినింగ్ అయితే ఆఫ్టర్ 4 చేయండి. ఇట్ విల్ బి గుడ్ యాక్చువల్లీ. సో థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే వేర్ లైట్ కలర్డ్ అండ్ లైట్ వెయిట్ క్లోతింగ్. సో మీరు చాలామంది ఏం చేస్తారంటే జిమ్లో చాలా టైట్ క్లాత్ వేసుకుంటారు, టైట్ క్లాత్ అండ్ డార్క్ కలర్స్ వేసుకుంటారు. ఇది నార్మల్ సీజన్స్లో ఓకే, బట్ సమ్మర్లో వేసుకున్నప్పుడు మాత్రం మీరు ఏం చేస్తారంటే లైట్ కలర్, లైట్ వెయిట్, అంటే అంత టైట్ లేకుండా చూసుకోండి. బికాజ్ ఎందుకంటే మీరు అంత డార్క్ కలర్ వేయడం వల్ల, టైట్ క్లాత్స్ వేయడం వల్ల ఏంటంటే హీట్ అనేది చాలా తొందరగా అబ్జర్వ్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మీ స్కిన్కి అంత ఎయిర్ సర్క్యులేషన్ అనేది ఉండదు. సో మీరు లైట్ కలర్, లైట్ వెయిట్ ఉన్న క్లోత్స్ మీరు వేసుకుంటే మీ ఎయిర్ అనేది మీ స్కిన్కి సర్క్యులేట్ అవుతుంది. సో ఫోర్త్ వన్ వచ్చేసి కీప్ ట్రాక్ యువర్ హైడ్రేషన్ లెవెల్స్. అంటే ఏంటంటే కీప్ హైడ్రేటెడ్. ఓకే, మీరు ఖచ్చితంగా సఫిషియంట్ వాటర్ ఇంటేక్ కంపల్సరీ తీసుకొని బాడీని హైడ్రేటెడ్గా ఉంచుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే సమ్మర్లోనే కాదు, నార్మల్ సీజన్స్లో కూడా చాలామంది బాడీని హైడ్రేటెడ్గా ఉంచుకోరు. దానికి నేను ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంటంటే నువ్వు సఫిషియంట్ హైడ్రేషన్ ఇంటేక్, వాటర్ ఇంటేక్ నువ్వు తీసుకోకపోతే యూ షుడ్ అవాయిడ్ జిమ్. నువ్వు అవాయిడ్ చేయడమే బెటర్. సో సఫిషియంట్గా వాటర్ ఇంటేక్ని తీసుకోవడం ఈ సమ్మర్లో చాలా ఇంపార్టెంట్. సో ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే అవాయిడ్ గెట్టింగ్ ఇంటూ హైపర్ హైడ్రేషన్. చాలామంది ఏం చేస్తారంటే సమ్మర్ కాబట్టి మనం వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవాలని చెప్పి చాలామంది ఏం చేస్తారంటే ఓవర్లీ హైడ్రేటెడ్. అంటే ఏం చేస్తారంటే ఎక్కువ హైడ్రేట్, అంటే ఉన్న హైడ్రేషన్ కంటే ఎక్కువ ఓవర్ వాటర్ ఇంటేక్ తీసుకో. సో దానివల్ల ఏంటంటే ఇట్ కాజెస్ టు లో బ్లడ్ సోడియం. ఓవర్లీ హైడ్రేటెడ్ అసలు ఉండదు. ఈ ఓవర్లీ హైడ్రేటెడ్ని మీరు కంట్రోల్ చేసుకోవాలని అంటే మీరేం చేయాలంటే బిఫోర్ వర్కౌట్ కానీ, డ్యూరింగ్ వర్కౌట్ కానీ, లేదా ఆఫ్టర్ ఎనీ ఫిజికల్ యాక్టివిటీ కానీ మీరు ఏం చేస్తారంటే వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోండి. తాగండి పర్లేదు, వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోండి. బట్ ఆఫ్టర్ వర్కౌట్ అదర్ పార్ట్ ఆఫ్ ది డే ఏం చేస్తారంటే వాటర్ని సఫిషియెంట్గా తీసుకోండి. ఓకే, మీకు గొంతు ఎండిపోతేనో లేదంటే కనుక ఓకే నాకు వాటర్ అవసరం అన్నప్పుడు మాత్రమే తీసుకోండి. ఓవర్లీ హైడ్రేట్ అనేది కూడా చాలా డేంజర్ ఈ సమ్మర్లో, ప్లీజ్ మైండ్ ఇట్. సో సిక్స్త్ వన్ వచ్చేసి నో యువర్ లిమిట్స్. లైక్ ఎట్లా అంటే చాలామంది నార్మల్ డేస్లో చేసినట్టు ఏం చేస్తారంటే చాలామంది టైర్డ్ ఫీలింగ్ ఉన్నా, ముందు రోజు రెస్ట్ లేకపోయినా సరే జిమ్కి వచ్చి వర్కౌట్స్ చేస్తారు. బట్ ఈ సమ్మర్లో అట్లా చేయడం చాలా డేంజర్. మీరు అట్లా చేస్తే అలా టైర్డ్నెస్ ఫీలింగ్ ఉన్నా, మీకు కొంచెం డిజీనెస్ ఉన్నా సరే ఫస్ట్ సమ్మర్లో అయితే మీరు వర్కౌట్ని అవాయిడ్ చేయండి, జిమ్కి వెళ్ళడం అవాయిడ్ చేయండి. చాలామంది ఏం చేస్తారంటే డిజీనెస్ ఉన్నా, ఇన్ బిట్వీన్ ఆఫ్ వర్కౌట్స్లో కూడా మీరు వర్కౌట్ చేస్తున్నప్పుడు కూడా మధ్యలో మీరు టైర్డ్ ఫీలింగ్ వచ్చినా లేదా డిజీనెస్ వచ్చినా మీరు వర్కౌట్ని స్టాప్ చేయడమే చాలా బెటర్. దానివల్ల మీరు ఇంకా సిక్ అవుతారు. ప్లీజ్ ఇదైతే ఖచ్చితంగా ఫాలో అవ్వాలి మీరు. సెవెంత్ వన్ వచ్చేసి అవాయిడ్ ఎక్సెసివ్ ప్రోటీన్ లోడ్ బిఫోర్ వర్కౌట్. చాలామంది ఏం చేస్తారంటే సమ్మర్ అని లేదు, ఏమని లేదు, నార్మల్ డేస్లో నువ్వు బిఫోర్ వర్కౌట్ ప్రోటీన్ ఇంటేక్ తీసుకోవచ్చు. బట్ ఈ సమ్మర్లో మాత్రం ఎక్సెసివ్ ప్రోటీన్ ఇంటేక్ అనేది స్టాప్ చేయడం చాలా బెటర్. ఎందుకనంటే నువ్వు వర్కౌట్ చేసేదే హీట్ బాడీకి, ఈ ప్రోటీన్ ఇంకా హీట్, ప్రోటీన్ తీసుకోవడం వల్ల ఇంకా హీట్. బిఫోర్ వర్కౌట్ మీరు ప్రోటీన్ ఇంటేక్ అనేది
సఫిషియెంట్గా తీసుకోవాలి. ఆ సఫిషియెంట్గా ఎట్లా తీసుకోవాలంటే 15 to 20 గ్రామ్స్ ప్రోటీన్ ఇంటేక్ మాత్రమే తీసుకోవాలి. అట్లయితే నార్మల్గా మనం బిఫోర్ వర్కౌట్ చేసేది ఏంటి అని అంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ మనం తీసుకోవాలి. అండ్ చాలామంది ప్రోటీన్ కూడా తీసుకుంటారు, ఇట్ ఈస్ గుడ్, తీసుకోవచ్చు, బట్ అది కూడా సఫిషియెంట్గా ఉంటేనే బెటర్. ఎక్సెస్ ప్రోటీన్ లోడ్ అనేది అస్సలు వద్దు ఈ సమ్మర్లో. దానివల్ల ఈ ఎక్సెస్ ప్రోటీన్ ఇంటేక్ మీరు తీసుకోవడం వల్ల ఏంటి అని అంటే మీ బాడీలోకి ఇంకా హీట్ని జనరేట్ చేస్తుంది. ఓకే, సో అందుకే 15 to 20 గ్రామ్స్ మాత్రమే మీరు ప్రోటీన్ ఇంటేక్ తీసుకోండి. అదర్ దాన్ దట్ ఏం చేస్తారంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ మీ ప్రీ వర్కౌట్గా మీరు తీసుకోవచ్చు. సో 8th పాయింట్ వచ్చేసి అడ్జస్ట్ యువర్ బాడీ టెంపరేచర్. మీ బాడీ టెంపరేచర్ని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలంటే ఈ సమ్మర్లో మీరు చేయాల్సింది ఏంటంటే మీరు జిమ్కి వెళ్ళే ముందు, మీరు వర్కౌట్ చేసే ముందు టేక్ ఏ షవర్, బాత్ చేయండి. బాత్ చేయడం వల్ల ఏంటి అంటే మీ బాడీ టెంపరేచర్ అనేది, మీ హార్ట్ రేట్ అనేది నార్మల్ అవుతుంది, అలాగే మీ స్కిన్ టెంపరేచర్ అనేది కూడా నార్మల్ అవుతుంది. సో అందుకే బిఫోర్ వర్కౌట్ మీరు ఏం చేస్తారంటే మీరు బాత్ చేసి జిమ్కి వెళ్ళండి కోల్డ్ వాటర్తో, అది కూడా కోల్డ్ వాటర్తో బాత్ చేసి జిమ్కి వెళ్ళండి. ఇట్ ఈస్ బెటర్. లాస్ట్ 2 పాయింట్స్ ఉన్నాయి, 9-10 పాయింట్స్. సో ఆ 2 పాయింట్స్ ఏంటంటే అది మీరు చేసినా చేయకపోయినా పర్లేదు, బట్ చేస్తే బెటర్. 9th పాయింట్ వచ్చేసి కూల్ డౌన్ విత్ ఎసెన్షియల్ ఆయిల్స్. మీ బాడీని, బ్యాక్ స్పైన్ని, నెక్ని మీరు ఎసెన్షియల్ ఆయిల్తో కూల్ డౌన్ చేసుకుంటే చాలా బెటర్. లైక్ ఎట్లా అంటే ఒక జెండు బామ్తో కానీ, లేదంటే ఒక పిప్పర్మెంట్ ఆయిల్ కానీ, లేదంటే కూలింగ్నెస్ ఇచ్చే ఏ ఆయిల్తో అయినా సరే మీరు ఏం చేస్తారంటే ఒక స్మాల్ ఫ్యూ డ్రాప్స్ తీసుకొని మీ నెక్ పై నుంచి బిఫోర్ వర్కౌట్ మీ స్పైన్ దగ్గరికి, మీ నెక్ పై నుంచి ఏం చేస్తారంటే జస్ట్ 2 minutes ఎవరినైనా మీ పార్ట్నర్, జిమ్ పార్ట్నర్ ఉంటారు కదా, వాళ్ళు జస్ట్ మసాజ్ చేయమని చెప్పండి. సో ఇన్స్టాంట్ మీ బాడీ కూల్ డౌన్ అవుతుంది. సో దాని తర్వాత మీరు వర్కౌట్ చేస్తే బెటర్, మీకు కొంచెం ఫీలింగ్ బెటర్ ఉంటుంది. ఓకే, సో లాస్ట్ 10th పాయింట్ వచ్చేసి ఇది మీకు వినడానికి కొంచెం కొత్తగా ఉండొచ్చు, బట్ ఇది చాలా యూజ్ అవుతుంది మీ వర్కౌట్ ముందు. ఎట్లా అంటే కీప్ యువర్ నెక్ కూల్ విత్ ఫ్రోజన్ టవల్. ఒక ఫ్రోజన్ టవల్ తోటి మీ నెక్ని కవర్ చేయండి డ్యూరింగ్ లేదా వర్కౌట్కి 1 hour ముందు. మీరు ఏం చేస్తారంటే మీ ఒక కూల్ వాటర్ని, సైజ్ టవల్ ఏం చేస్తారంటే ఫస్ట్ ఫ్రిడ్జ్లో ఒక కూల్ చేయండి, దాన్ని తీసుకొని మీరు వర్కౌట్ చేస్తున్నప్పుడైనా సరే, బిఫోర్ వర్కౌట్ ఒక 1 hour ముందైనా సరే ఒక 20 to 30 minutes దాన్ని ఇక్కడ నెక్ పైన ప్లేస్ చేసి ఉంచండి. ప్లేస్ చేసి ఉంచడం వల్ల ఏంటంటే మీ బాడీకి కూల్ డౌన్ ఇస్తుంది, లైక్ ఎసెన్షియల్ ఆయిల్స్ ఇందాక నేను చెప్పినట్టు. అండ్ అట్లానే ఏంటంటే నాజల్ పాసేజెస్ని ఓపెన్ అప్ చేస్తాయి అవి. సో దీనివల్ల చాలా యూజ్ ఉంటుంది. ఇప్పటి వరకు మీరు ట్రై చేయకపోతే ఈ లాస్ట్ 2 పాయింట్స్ని ఒకసారి మీరు ట్రై చేసి మీరు వర్కౌట్ స్టార్ట్ చేయండి. ఎట్లా ఉందో కింద కామెంట్స్లో పెట్టండి. ఓకే, సో సమ్మర్లో తీసుకోవాల్సిన టాప్ 10 జాగ్రత్తలు అయితే ఇవి. ఇంతకు మించి అయితే ఏముండో, మ్యాక్స్ అన్ని కవర్ చేశాను అనుకుంటున్నా. ఇంకా మీకు ఏమైనా కొత్త విషయాలు ఏమైనా తెలిస్తే మీరు కామెంట్లో నాకు చెప్పండి. అండ్ అట్లానే ఈ వీడియో మాత్రం మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.